మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం ఏమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం తిథి ఏకాదశి రాత్రి 8:32 తదుపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 7:08 తదుపరి జ్యేష్ఠ వర్జం మధ్యాహ్నం 1:02 నుంచి 2:43 దుర్ముహూర్తం ఉదయం 6:52 నుంచి 8:21 అమృత గడియలు రాత్రి 11:09 నుంచి 12:50 రావుకాలం ఉదయం 9 నుంచి 10:30 సూర్యోదయం ఉదయం 6:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:02 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే పురపాలికల అభివృద్ధికి సహకరించండి, హైదరాబాద్ అభివృద్ధికి రూపాయలు 55,000 కోట్లు, మెట్రో నిర్మాణానికి రూపాయలు 24,000 కోట్లు అవసరమంటూ వార్తిచ్చారు. మూసీ అభివృద్ధికి చేయూత అందించాలి, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ కు ఘన స్వాగతం. ముగిసిన సీఎం దావోస్ పర్యటన, నేడు మంత్రులతో సీఎం సమావేశం నిర్వహించనున్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు సాయం చేయొద్దు, ఈ ప్రాజెక్టుతో తెలంగాణ హక్కులపై ప్రతికూల ప్రభావం పడుతుంది, దీనిపై ఏపీ ముందుకెళ్లకుండా ఆపండి, టెండర్లు పిలవకుండా చర్య తీసుకోవాలి, కేంద్ర మంత్రులకు ఉత్తమ్ లేఖ రాశారు. నీటి కేటాయింపులో బరా సాయంలోనే శాశ్వత అన్యాయం జరిగిందంటూ మంత్రి ఉత్తమ్ అన్నారు. బనకచెర్లపై హరీష్ రావుని పచ్చి అబద్ధాలని మండిపాటుపడ్డారు. గోదావరి తుంగభద్ర జలాలను ఏపీ తరలించుకుపోతుంది, నిమ్మకు నీరెత్తినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది అంటూ హరీష్ రావు తెలిపారు. గోదావరి బనకచెర్ల డిపిఆర్ అందలేదు అంటూ కేంద్ర జల సంఘం నుంచి వస్తే పరిశీలిస్తామంటూ గోదావరి నది యాజమాన్య బోర్డు తెలిపింది. అలాగే ఈనాలో మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందే, జూబ్లీహిల్స్లో నిర్మిస్తున్న మల్టీపర్పస్ కమర్షియల్ కాంప్లెక్స్కు జిహెచ్ఎంసీ జలకిచ్చింది. తక్కువ ఎత్తులో స్టీల్లు, స్టేట్ బ్యాంక్ నిబంధనలు బేఖాతారు. గతంలోనే ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక, తాజాగా దీనిపై జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలబర్తి ఆదేశాలు ఇచ్చారు. మూత్ర నమూనాలు తీసుకోకుండానే పరీక్ష, కృత్రిమ మేధాతో సాఫ్ట్వేర్ రూపకల్పన. హైదరాబాద్ కేంద్రీయ వర్సిటీ అంకుర సంస్థ ఘనత 2024లో ప్రపంచ తొలి 200 వినూత్న ఆవిష్కరణలో స్థానం. కిడ్నీ ర్యాకెట్ కేసు రంగంలోకి సిఐడి, నిరుపేదలకు డబ్బు ఎరవేసి దందా. గాంధీ ఆసుపత్రిలో దాతలు గ్రహీతలు, వారు నోరు విప్పితే అసలు నిజాలు బయటకి, దోషులు ఎవరైనా వదిలేది లేదు అంటూ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. నేడు ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నారు. ఎక్స్లో సంచలన ప్రకటన చేశారట. అలాగే నిర్మాణంలో నాణ్యత ఉంటే మేడిగడ్డ ఎందుకు కుంగింది, 2019లోనే లోపాలు గుర్తిస్తే ఎందుకు స్పందించలేదు, 7వ బ్లాక్ కుంగుబాటుకు కారణాలేమిటో గుర్తించారా, ఎల్ఐన్టీ ప్రతినిధులపై జస్టిస్ ఘోష్ ప్రశ్నల వర్షం కురిపించిందంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. పొగమంచు కొండలు, ఈ చిత్రంలో గాల్లో మేఘాలు కాదుతున్నట్లు ఉంది కదా, కానీ అవి మేఘాలు కాదండో దట్టమైన పొగమంచు. ఈ చిత్రాన్ని చూస్తుంటే అచ్చం ఆంధ్రప్రదేశ్లోని వంజంగి మేఘాల కొండలా ఉంది కదూ అంటూ ఆ చిత్రాన్ని ఇక్కడ ఇచ్చారు. ఈ వీణాల్లోని వార్తలు. అలాగే సాక్షిలో చూసుకున్నట్లయితే పెన్షన్ టెన్షన్, కొత్త పింఛన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూపులు. పెంచుతామన్న మొత్తం కాకపోయినా పాత పింఛన్ అయినా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 2022 ఆగస్టు నుంచి అందుబాటులో లేని ఆసరా పింఛన్లు, ఆన్లైన్ పోర్టళ్లు, మాన్యువల్గా వివిధ పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎంతో మంది. పింఛన్ల మొత్తం పెంచుతామని ఎన్నికల ముందు కాంగ్రెస్ సర్కార్ అది అమలు చేసేలోగా కొత్తవైనా ఇచ్చి ఆదుకోవాలని వేడుకోలు, పెద్ద వయసులో ఆదుకోవాలనే వేడుకోలు, పెద్ద వయసులో బతుకు వెళ్ళదీసుకోవడానికి పింఛన్ అవసరం అవుతుందని చెప్పేసి వృద్ధులు తెలుపుతున్నారు. మరో అంశాన్ని చూసుకుంటే ఓటుకు వజ్రోత్సవం, నేడు ఈసీ 75 ఏళ్ల వేడుక పాల్గొనున్న రాష్ట్రపతి ముర్ము. సుదీర్ఘ ప్రస్థానంలో మెరుపులెన్నో, 10 ఏళ్లుగా పెరుగుతున్న సవాలు, సన్నగిల్లుతున్న ఈసీ విశ్వసనీయత అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఈవీఎంలు పనితీరు మీదే సందేహాలు వ్యక్తమవుతున్నాయట. చివరి గంటల్లో అనూహ్య పోలింగు, మాజీ సారథులే అవాక్కవుతున్న వైద్యం, పోలైన ఓట్ల కంటే లెక్కిస్తున్నవి ఎక్కువ, అన్నిటికీ మౌనమే ఈసీ సమాధానం అని చెప్పేసి వార్తిచ్చారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు కమిటీ, ప్రభుత్వానికి రాష్ట్ర విద్యా కమిషన్ సిఫారసు చేసింది. 20 లక్షల PMAY ఇల్లు ఇవ్వండి, మెట్రో విస్తరణకు సహకరించండి, మూసీ ప్రాజెక్టుకు చేయూతనివ్వండి అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. సాహిత్యం కళలతో సమాజం పురోగతి, హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. ఆందోళన కలిగించేలా దేశంలో పరిణామాలు, చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ చర్చాగోష్ఠిలో షబనా అజ్మీ మాట్లాడారు. తారలు అక్షరాలు తలుక్కుమన్నాయి,
కోల్ కారిడార్కు లైన్ క్లియర్, కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ ముందుకు రామగుండం. రోడ్ అలర్ట్, హైవేలపై బ్లాక్ స్పాట్లను ముందుగానే గుర్తించే యాప్, సురక్షితం ఏఐ రాస్తే అంటూ అంశాన్నిచ్చారు. తెలంగాణలో ఉన్న వారిని తీసుకెళ్లే ఒప్పందాల, కేసీఆర్ కేటీఆర్లలో ఎవరైనా రండి, రివైజ్డ్ డిజైన్లు ఇవ్వకనే బ్యారేజ్కు నష్టం, ఇంటర్ ఫీజులు తీసుకోండి అంటూ అంశాన్నిచ్చారు. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే కెనెడీ ఫైల్స్ డి క్లాసీపై ముంచుకొస్తున్న మంచు ముప్పు, అతిపెద్ద ఐస్బర్గ్ A23 అంటార్కిటికాలోని మారుమూల ద్వీపమైన దక్షిణ జార్జియా వైపు శరవేగంగా దూసుకొస్తుంది. జేపీసీ సమావేశంలో రగడ, వాకప్ సవరణ బిల్లుపై జరిగిన జేపీసీ సమావేశంలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్రమ వలసదారులు అరెస్ట్ చేశారు అమెరికాలో. ఉపాధికి చేయూత కావాలి, పై చేయి కోసం చెన్నైలో నేడు ఇంగ్లాండ్తో రెండో T20 మ్యాచ్ ఆడనున్న భారత్. ఇవి సాక్షిలోని వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే డబ్బుల కోసం కిడ్నాప్, దొరికిపోతామని దారుణ హత్య. హైదరాబాద్లో పాన్ మసాలా వ్యాపారి అపహరణ, కారులో తీసుకెళ్తా డబ్బు డిమాండ్ చేసిన నిందితులు. సన్యాసినిగా మమతా కులకర్ణి, కిన్నెర అఖండాలో చేరిన మాజీ హీరోయిన్. అడ్డగోలు చెల్లదు, రియల్టర్లు ప్రచారంపై రేరా డేగ కన్ను. రాజకీయాలకు సాయిరెడ్డి సెలవు, నేడు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా. 20 లక్షల ఇల్లు ఇవ్వండి అంశాన్నిచ్చారు. నెట్ భవనాన్ని కూల్చాల్సిందే, జూబ్లీహిల్స్లోని నిర్మాణంలో తీవ్ర ఉల్లంఘనలు. పార్ట్ టైం చేసే ఇంటికే అమెరికాలో విద్యార్థులకు డిపోర్టేషన్ ముప్పు. చదువు పేరుతో వెళ్లి ఉద్యోగం చేసేవారిపై నిఘా పెట్టి పట్టుకుంటున్నారు అధికారులు. పట్టుబడ్డ వారిని స్వదేశానికి పంపుతూ ఆదేశాన్నిచ్చారు. వారం రోజులుగా పార్ట్ టైం జాబ్లకు డుమ్మా, అక్కడి భారతీయ వ్యాపారులపైన ప్రభావం పడుతుందట. ప్రైవేట్ పాఠశాలలో ట్యూషన్ ఫీజే ఉండాలి, మిగతా ఏ రుసుములు వసూలు చేయకూడదు. ఫీజుల ఖరారు, నియంత్రణకు ప్రత్యేక కమిటీ, పర్యవేక్షణకు జిల్లా స్థాయిలో కమిటీలు వేయాలి. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ఫీజులను నిర్ధారించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ సిఫారసులు ఇచ్చింది. బకెట్లో హీటర్తో ఉడికించాడు, వీడిన హైదరాబాద్ మీర్పేట్ మహిళా మృతి కేసు మిస్టరీ. భార్య మాధవితో గొడవపడి తోసేసిన మాజీ సైనికుడు గురుమూర్తి, ఆమె శవాన్ని మాయం చేసేందుకు పథకం. అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ నివేదిక ఓ కొలికి, ఫిబ్రవరి మొదటి వారంలో ప్రభుత్వానికి వివరాలపై అధ్యయనం దాదాపు పూర్తి. అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం. గజం రూపాయలు 1.85 లక్షలు హైదరాబాద్ KPHBలో ప్లాట్ల వేలం. ఉద్రిక్తతల మధ్య కొనసాగించిన అధికారులు, ఉదయం కోర్టు స్టే. డిఎంఈగా నరేందర్ కుమార్ తొలిసారి రెగ్యులర్ అధికారి నియామకం. 10 ఏళ్ల ఇన్ఛార్జీల పాలనకు తెర, ఉత్తర్వులు జారీ, కోర్టుకు కాపీ అందజేత. ఫలించిన నరేంద్ర కుమార్ న్యాయ పోరాటం. సినిమా బెనిఫిట్ షోల రద్దు. అర్ధరాత్రి 1:30 నుంచి ఉదయం 8:40 వరకు సినీ ప్రదర్శనలకు వీలేదు. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దిల్ రాజ్ మరికొందరి స్టేట్మెంట్ల రికార్డ్. ఆదాయం పన్ను చెల్లింపులో తేడాల గుర్తింపు. కీలక పత్రాలు, సాంకేతిక ఆధారాలు స్వాధీనం. 4వ రోజు కొనసాగిన ఐటీ అధికారుల సోదాలు. దిల్ రాజును తీసుకెళ్లి మరి పత్రాలు పరిశీలన. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పేలుడు, 8 మంది మృతి, 7గురికి గాయాలు. మహారాష్ట్ర బండారా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇవి ఆంధ్రజ్యోతిలోని వార్తలు. అలాగే పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూసుకున్నట్లయితే రైతు భరోసాకు కసరత్తు, నెలాఖరు వరకు వివరాలు మార్పులకు అన్నదాతలకు అవకాశం అని చెప్పేసి వార్త ఇచ్చారు. రైతులకు పంట రుణ పరిమితి ₹2 లక్షలు. తోడ్పాటు అందిస్తే భావితరాలకు బాసట. గిరిరాజ్ కళాశాలలో తరగతి గదుల కొరత అంటూ వార్తిచ్చారు. ఇందులోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల 6 దశాబ్దాలకు పైగా అక్షర జ్ఞానాన్ని పంచుతూ ఉత్తర తెలంగాణనే తలమానికంగా నిలుస్తోంది. 57 డిగ్రీ 9 PG కోర్సులలో 4500 మంది విద్యార్థులు అభ్యసించే ఈ సరస్వతి నిలయం 27 ఎకరాల సువిశాల ప్రాంగణంలో కొనసాగుతుంది. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. నిరసనలు, నిలదీతలు ముగిసిన గ్రామ సభలు. భరోసా రైతు అధ్యయన కమిటీ రాక నేడు. అవగాహన, ప్రతిస్పందనతో మార్కులు సులభమని చెప్పేసి 10వ తరగతి తెలుగు ఉపాధ్యాయురాలు డాక్టర్ శారద తెలిపారు. గడికోటలో నటి ప్రియాంక చోప్రా రుణాల పంపిణీలో ముందంజ. అలాగే దొంగ నోట్ల మూట గుట్టురట్టు అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ప్రగతి కోత కావాలి మరింత. స్పోర్ట్స్ డైరెక్టర్ పీడీపై ఫిర్యాదు చేశారు. ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ఇష్టారీతిన మైనింగ్, ప్రజా పనులు పేరిట అనుమతులు లేకుండానే క్వారీలు, క్రషర్ల నిర్వహణ, విద్యుత్ కనెక్షన్లు లేకుండానే జనరేటర్ల ద్వారా
ట్రస్టులు నడిపిన వైనం, మరోవైపు నత్తనడకన పనులు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో సర్వే చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమ పథకాలు, R&B రోళ్లకు మరమ్మతులు, గుంతలు పూడుస్తున్న అధికారులు, రూపాయలు 1.20 కోట్లతో పనులు, వేగంగా కొనసాగుతున్న మరమ్మతులు. ముగిసిన ప్రజాపాలన సభలు, నిలదీతలు, నిరసనల మధ్య కొనసాగిన వైన్యం. మ్యూల్ ఖాతాలతో సైబర్ దోపిడీ, OTS గడువు పెంపు, నగరాభివృద్ధికి సహకరించడం లేదు. నేడు రైతు అధ్యయన కమిటీ రాక, ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి, మెను ప్రకారం భోజనం అందించాలి, బాలికల కరాటే నేర్చుకోవాలి అని చెప్పేసి ఇవి హెడ్లైన్స్గా ఇచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో చూసుకున్నట్లయితే ముగిసిన సభలు, జిల్లాలోని 530 గ్రామ పంచాయతీలు, 146 మున్సిపాలిటీ వార్డులో సమావేశాలు నిర్వహణ, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా కోసం భారీగా దరఖాస్తులు స్వీకరణ, అరులకు జాబితాలో చోటు దక్కలేదని అధికారులను ప్రశ్నించిన గ్రామస్తులు, నిరసనల మధ్య ముగిసిన ప్రజాపాలన గ్రామ వార్డు సభలు.